ఇక్కడ అందరూ కూడా యవనస్తులు, 4 విషయాలు తెలుసుకోగలిగినటువంటి వారు, అలాగే పెద్దలు, కుటుంబాలను నడిపించుకునేటువంటి వారు కాబట్టి శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం మనతో ఏం చెబుతుంది, ఏం మాట్లాడుతుందో వినండి. ఒకవేళ యవన బిడ్డలైతే మీ జీవితంలో ఒకానొక రోజున, ఒకానొక సమయంలో మీరు ఒక కుటుంబ వ్యవస్థను కలిగి జీవిస్తారు. దేవుడు మీ జీవితంలో మీకు అనుగ్రహించవలసిన వారిని అనుగ్రహిస్తారు. మంచి ఆలోచనలతో, మంచి ఎదురుచూపుతో, ఒక మంచి నిరీక్షణతో మీరు దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోండి. ఏ వ్యవస్థ ఎలా ఉంటుందో అనేది యవన బిడ్డలు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినండి. హల్లెలూయా. దేవుడు ఆదాము హవ్వలను వారిని ఏర్పరిచి వారిని ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఏర్పరిచారు. ఈ రోజున కుటుంబాన్ని గురించి నేను తెలియజేస్తున్నాను కదా. కుటుంబంలో భార్య భర్తలు ఎలా ఉండాలి, అది కొన్ని విషయాలను మనము దేవుడు అసలు ఎందుకు వీరిని ఏర్పాటు చేశాడు, వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలను కొన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆదాము హవ్వలను కలుగు చేసి వారిని ఆశీర్వదించాడంట. ఏ విధముగా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. హల్లెలూయా. దేవుడిలాగున వారిని ఒక ఆశీర్వాదకరమైనటువంటి భార్యాభర్తలుగా ఉండునట్లుగా దేవుడు వారిని దీవించాడు. నేటి దినాలలో మీరు ఆలోచించండి, భార్యాభర్తల జీవితాలు ఎలా ఉన్నాయి, వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితులు, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్నటువంటి పరిస్థితులు. బ్రతుకు బండి, మరి ఇంకొక ఏదో ఉంది, జీవితం ఏదో బ్రతుకు బండి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఎవరు వస్తారు అక్కడికి? భార్యాభర్తలు వస్తారన్నమాట. వాళ్ళు ఏమేం పనులు చేసుకున్నారో ఏమో, ఇంకా వాళ్ళని టీవీలలో పెట్టి వాళ్ళకున్న మిగతాయి మొత్తం తీసేస్తారు. ఇంకా అంతే, నువ్వు అలా దానిలోని తిట్టుకోవడం, దానిలోని ఒకరినొకరు. ఇక వారి చివరికి వారి జీవితాలు ఎలాగుంటాయంటే, లాయర్లు, కోర్టులు, సంతకాలు పెట్టుకొని ఇక ఏదేమైనా నువ్వు భార్యగా ఉండాలి, నువ్వు భర్తగా ఉండాలి, నువ్వు ఇలా ఉండకపోతే నువ్వు ఇన్ని లక్షలు కట్టాలి, లేకపోతే లేదు, నువ్వు తీసుకున్నది కట్నాలు అన్నీ కలిసి ఇట్లాగుంటాయి అని బాగా భయం పెట్టి కాపురాలు చేపిస్తారన్నమాట. ఇంకంతే. అంత చాలా సంతోషంగా దేవుడు చేసినటువంటి ఆ జీవితాలను ఎంతో కష్టంగా వారు బ్రతికేటట్లుగా చేసి ఆ తర్వాత వాళ్ళకు ఉన్నదంతా కూడా వాళ్ళ పరువు, గౌరవాలు అన్నీ పోతాయి. ఇంకా అక్కడ వారి యొక్క గొడవల్లో చివరికి ఎలాగో కలుపుతారో, కొద్దిమంది కలవరు. నేటి దినాలలో కుటుంబ వ్యవస్థలు బాగలేవు. భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి సమాధానం లేదు, మంచి సంబంధం లేదు. భర్త తన భార్య పట్ల సరి అయినటువంటి ప్రవర్తన లేదు, భార్య తన భర్త పట్ల సరి అయినటువంటి ప్రవర్తన లేదు. సంఘము భార్యాభర్తలు ఎలా ఉండాలి, అది ఎంత ప్రాముఖ్యమైనది, దేవుడు వారిని ఎలా కలుగు చేశాడు అనేది సంఘము మీకు బోధిస్తుంది. సంఘములో కుటుంబము అనేది ఒక భాగము. కుటుంబాలుగా మీరు దేవుణ్ణి మహిమపరచాలి. కుటుంబాలు దేవునికి ఎంతో అవసరము. దేవుడు అందుకే మొట్టమొదటిసారిగా దేవుడు ఆదాము హవ్వలను ఒక భార్యాభర్తలుగా కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. భార్యాభర్తలకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి లైఫ్ని ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎలాగంటే వారి కొరకు ప్రత్యేకంగా ఏదైనా తోటను ఏర్పరిచి
అందులో వారు నివసించినట్లుగా, దేవుడు అందులో వారితో మాట్లాడినట్లుగా వారిని అంతగా గౌరవించాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అది చాలా విలువైంది. భార్యాభర్తల సంబంధము అనేది చాలా విలువైంది. దాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చాలామంది జీవితాలు వివాహమైనటువంటి ఆ క్రొత్తలోనే చాలా ప్రేమ కలిగి ఉంటారు, ఒకరి పట్ల ఒకరు చాలా లోబడి ఉంటారు. భర్త భార్యను, భార్య భర్తను ఇక నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నట్లుగా చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. కొంతకాలానికి ఎప్పుడెప్పుడు ఈ పుట్టింటికి పోద్దా, ఫ్రీ అయిదామా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. లేరా అలాంటి వాళ్ళు? చాలా కుటుంబాలు అలా చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాలను కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ రోజున భార్యాభర్తలుగా మీ కుటుంబం ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య ఒక సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఆనాడు ఆదాము హవ్వల జీవితాలను దేవుడు ఎంతో సంతోషకరంగా దేవుడు కలుగజేశాడు. వారిని అలా ఉంచాడు. వారు అలా సంతోషంగా కలకాలము జీవించాలని దేవుడు వారి పట్ల ఎంతో ప్రణాళికను ప్రభువారు కలిగి ఉన్నారు. అయితే కాలక్రమేణా ఆ యొక్క భార్యాభర్తల బంధం అనేది చిన్న చిన్నగా వారి మధ్య దేవుడు కలుగు చేసిన మొదటి మానవులైనటువంటి మొదటి జంట భార్యాభర్తలైనటువంటి వారి జీవితాల్లో దేవునికి అవిధేయులు కావడం జరిగింది. దేవుడు భార్యాభర్తలను ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి దేవుడు వారిని జతపరిచి ఉన్నాడు. విడివిడిగా ఉన్నటువంటి వారిని దేవుడు ఒక్క శరీరముగా తీసుకొని వచ్చి ఉన్నాడు. వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. కలుగజేసి పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. హల్లెలూయా. ఈ వచనాల్లో మనకేం కనబడుతుందంటే భార్యాభర్తలైనటువంటి వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. ఇక్కడ యవ్వన స్త్రీలు, వివాహము కానటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు సబ్జెక్ట్ వైజ్గా మీరు ఒక విషయాన్ని, వాక్యాన్ని మీరు తెలుసుకోండి. మాకెందుకులే వాక్యము, మాకు కాదట్లుంది, భార్యాభర్తలకు చెప్తున్నారులే అని అనుకోవద్దు. ఒకానొక స్థితిలో మీరు కూడా ఆ స్థాయికి వస్తారు. దేవుడు మీకు ఒక కుటుంబ వ్యవస్థను ఇస్తాడు. ప్రతి విషయాన్ని పట్ల ఒక అవగాహన ఉండడం మీకు మంచిది. భార్యాభర్తలు అనేవారు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం మంచిది. అదేమీ తప్పేం కాదు. ఉదాహరణకు వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎవరెవరు వస్తారు పెళ్ళిళ్ళకు? పిల్లలు వస్తారు, యవనస్తులు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, హిందూస్ వస్తారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి వస్తారు. పాస్టర్ గారు చెప్తే ఏం వాక్యం చెప్తారు? ఈ వాక్యాలే చెప్తారు, అందరి ముందు చెప్తారు. సో ఈ వాక్యాలు ఇక్కడ చెప్పకూడదు అనడానికి, తెలుసుకోకూడదు అనడానికి ఏం లేదు. ఇవన్నీ జనరల్గా మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే. కాబట్టి యవ్వన పిల్లలు, ఇంకా వివాహం కానటువంటి వాళ్ళు జీవితం ఏంటి, ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతున్నాం అనే విషయము యవ్వనస్తులు తెలుసుకోండి. హల్లెలూయా. లోకస్తులైతే అన్నిటిలో, ఈ లోక సంబంధమైన వాటిలో అన్నిట్లో ఆరితేరిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలు, భక్తి కలిగిన పిల్లలు, భక్తితో కొన్ని విషయాలను మీరు నేర్చుకొని మీ జీవితంలో జరగబోయే కొన్ని మంచి శుభకార్యాలకు మంచిగా సిద్ధపడండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ఆదాము హవ్వలను ఒక భార్య భర్తలుగా వారి ప్రేమ కలిగి జీవించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడన్నమాట. ఆమేన్. ప్రేమ కలిగి ఉండడానికి. నిజానికి భార్యాభర్తలైనటువంటి వాళ్ళు వారు వేరు కాదు. చాలా సందర్భాల్లో మీ ఇంటికి వెళ్ళు, మీ వాళ్ళు చూడు,
మీది చూసుకో, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటాను, ఇలాంటివన్నీ చాలా సమయాల్లో ఉంటాయి కదా. నువ్వు వేరు నేను వేరు అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నిజానికి నీ భార్య ఎవరు? నీలో నుండి తీయబడినదే నీ భార్య. నువ్వు వేరు, నీ భార్య వేరు కాదు, మీ ఇద్దరు ఒక్కటే. కానీ చాలా సమయాల్లో భార్యను ఎవరో బయట నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగాను, భర్తను ఎవరినో నేను కట్టుకున్నట్లుగాను చూసి ఒకరి పట్ల ఒకరికి మనిద్దరం ఒక్కటే అనేటువంటి భావన ఉండదన్నమాట. ఆ భావన పోయి నాది నేను చూసుకుంటాను, నీది నువ్వు చూసుకో, నా పాటికి నేను ఉంటాను, నీ పాటికి నువ్వు ఉండు, నీ పనేదో నువ్వు చూసుకో, నన్ను కదిలించుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు, తినేసి వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో, ఇలాంటివన్నీ కూడా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. అసలు నిజానికి దేవుడు వీరిద్దరిని ఒకటిగా చేశాడు. ఎలా? నా ఎముకలలో ఒక ఎముక అన్నాడు, నా మాంసంలో మాంసము అని అన్నాడు. నిజానికి నీ భార్య నీ పక్కటెముక అన్నమాట. ఆ పెళ్ళికి ముందు ఏం చేసావో ఏమో కానీ, ఎన్ని ప్రేమ గీతాలు రాసావో ఈ యొక్క ఆదాములాగా, ఇప్పుడు దీన్నే ఒక పాటలాగా పాడుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది పాటేనన్నమాట. కానీ మనం మామూలుగా చదువుకున్నాం. కానీ నా ఎముకలలో ఒక ఎముక, మాంసములో ఒక మాంసము, ఆడ డింగు డింగుని తిరుగుతూ ఉంటుంది అన్నమాట, తీగలాగా, మళ్ళీ తీగలాగా ఎదురుగా. ఇలా కవిత్వాలు రాస్తూ ఉంటే అప్పుడంతా పెళ్ళికి ముందు ఎలాగో కవిత్వాలు రాసుకున్నారు, పాటలు పాడుకున్నారు, డ్యూయెట్లు పాడుకున్నారు. మొత్తానికి దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో ఇవ్వవలసింది ఇచ్చేశాడు. నువ్వు చేస్తానన్నావో, లేకపోతే బ్రతుకుతానన్నావో, నేను ఇంక ఇది కాకపోతే ఇంకొకటి నేను చేసుకోనన్నావో, ఏదో మొత్తానికి నీ జీవితంలో నువ్వు కోరుకున్నది, నువ్వు అనుకున్నది దేవుడు నీ జీవితంలో ఇచ్చేస్తాడు. అది ప్రేమ వివాహమో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్లో ఏదో మొత్తానికి చేసుకున్న తర్వాత, ఇప్పుడు పెళ్ళంతా అయిపోయి ప్రశాంతంగా అయిపోయిన తర్వాత, చాలా సమస్యల తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత నీకు అర్థమైంది, నా ఎముక నేను సాధించుకున్నాను అని. హల్లెలూయా. ఆ ఎముక దొరకాలని ఎంత కష్టపడుతూ ఉంటారో. ఆ మిస్ అయిపోయినటువంటి ఎముక. మనిషి జీవితంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయంట. ఒక ఎముకను దేవుడు తీసేసి అటు బ్యాలెన్స్ చేసేసాడనమాట. నీ మానవుడి జీవితంలో నీ జీవితంలో, ఒక పురుషుని జీవితంలో నీ భార్య ఒక ఎముక అన్నమాట. ఆమె ఆ ఎముక కానీ మంచిగా సెట్ అయితే బాగుంటుంది, ఒకవేళ సెట్ కాకపోతే ఆ ఎముకే బల్లెపోట్లాగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. దేవుడు అందుకే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఎవరు రావాలి, ఎలాంటి కోడలు రావాలి, ఎలాంటి అమ్మాయి రావాలి, నా జీవితంలో నాకు తగ్గట్టుగా రావాలి, నా స్టేటస్కి తగ్గట్లుగా ఉండాలి, నా ఆత్మీయతకు తగ్గట్లుగా ఉండాలి, మంచి వ్యక్తులు నా జీవితంలోనికి రావాలని చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా బురద గుంటలో పడినట్లుగా వారి జీవితాలు ఎవరో ఒకరికి ముడిపడిపోయి ఉంటారు, ఎక్కడో ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆ తర్వాత అయ్యో అని లబోదిబోమని తల బాదుకున్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఇంకా అప్పటికి 3 ముళ్ళు పడిపోతాయి అన్నమాట. ఇక ఆ 3 ముళ్ళు తెంచుకోలేక, వాటిని పంచుకోలేక, కలుపుకోలేక నానా తంటాలు పడుతూ ఉంటారు. జీవితాంతం సనుక్కుంటూ గొనుక్కుంటూ బాధలతో, భలే దొరికావు నువ్వు, నాకు ఎక్కడ దొరికావో కానీ అని చెప్పి రకరకాలైన మాటలతోటి ఒకరినొకరు వేధించుకుంటూ బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, వీరిరువురు కూడా ఒకరి పట్ల ఒకరు ఒకటై ఉన్నారు. వీరు వేరువేరు కాదు. అందుకే జీవితంలో భార్య అనేది జీవిత భాగస్వామి, సగభాగము. హల్లెలూయా. సగభాగము అంటే స్త్రీ లేకుండా నువ్వు పరిపూర్ణము కాలేవు, పురుషుడివి. దేవుడిని జీవితంలో ఇచ్చాడు. మీరు ఒక్కటే అనే భావన మీరు తెలుసుకోవాలి. ఎన్ని వేరు కార్యాలు ఎన్ని జరుగుతున్నాయి, కానీ మీ ఇద్దరు ఒక్కటే అన్నటువంటి సత్యము మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఈరోజు ఇక్కడ ఎవరికి మ్యారేజ్ అయితే ఏం చేయబట్టం లేదు, కానీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారు జాగ్రత్తగా ఈ మాటలు మరలా ఒకసారి గుర్తు చేసుకోండి. మీరిద్దరు కూడా
25వ వచనంలో, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి, వారిరువరు కూడా ఏక శరీర. 24వ వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు అందరు చెప్పండి ఏక శరీరము. ఏక శరీరమై ఉన్నారు, ఒకే శరీరముగా వారు ఉన్నారన్నమాట. అది వారిద్దరు ఒకే శరీరము, వారు వేరు వేరేం కాదు, ఇద్దరు ఒక్కటై ఉన్నారు. అందుకే కదా పాటలు పాడుతూ ఉంటాను, నేను కూడా ట్రాక్ పెట్టుకొని పాడుతూ ఉంటాను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా జంటగా ఒక్కటగుట ఇద్దరొక్కటవుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. 1+1+ చెప్పండి ఈక్వల్ టు, కరెక్ట్గా చెప్పండి. 1+1 = 1 ఖచ్చితంగా. 1+1+ ఏమొస్తుంది? ఈక్వల్ 2 కదా. 2 లాగా ఉండకూడదు. 1+1 = 1 అన్నమాట. అది వివాహం అంటే. దేవుడు ఇద్దరిని, 1 భర్త, ఇంకొక 1 భార్య, ఈక్వల్ టు వీళ్ళిద్దరిని కలిసి ఒక్కటిగా చేశాడు. అందుకని ఆ మధ్య నేను ఏదైనా ఆశ్రమ గారిని ఏమైనా అన్నప్పుడు నన్ను నేనే అనుకున్నట్లుగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మేమిద్దరం ఒక్కటే అన్నమాట. మీరు ఒకవేళ ఒకరినొకరు ఎవరైనా తిట్టుకున్నా పనికి మాలిందానా అంటే నేను కూడా పనికి మాలిన ఉన్నాయి. ఎందుకు? నా శరీరంలో భాగం అన్నమాట. నన్ను నేను తిట్టుకున్నట్లే. అందుకు కొన్నిసార్లు అసలు ఏం పట్టించుకోకుండా నిన్ను నువ్వు తిట్టుకున్నట్లుగానే నేను ఫీల్ అవుతుంది అన్నమాట. అంటే మనల్ని మనమే అనుకున్నట్లే. దేవుడు భార్యాభర్తలను అలాగున క్రియేట్ చేస్తున్నాడు, వారిని అలాగున ఏర్పాటు చేస్తున్నాడు. వారిరువరు ఏక శరీరము, ఏక శరీరంగా మార్చబడుతున్నారు. ఒక్కటే శరీరము. ఎక్కడో ఉన్నారు, ఏ ఊరిలోనో పుట్టారు. ఇక్కడ కూర్చున్న యవన బిడ్డలకు కూడా, మీకు కూడా, మీరు తొందరపడకుండా ఉంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మీ హెడ్ ఎవరో వస్తారు, మీ శిరస్సు. ఆడపిల్లలైతే శిరస్సు, మగపిల్లలైతే ఎముక. అయ్యా మీ ఎముకలు ఎక్కడున్నాయో దేవుడు ఏర్పాటు చేస్తాడన్నమాట. అవి వచ్చే వరకు ఆగాలి. ముందే మనం ఎక్కడో ఒక చోట్ల ఉందిలే ఎముక అని తెచ్చుకుంటే ఆ ఎముక ఒకవేళ కంపు కొట్టవచ్చు. సో తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. యవ్వన బిడ్డలు ప్రార్థనలు చేసుకొని కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏదో ఒకటిలే దొరికిందిలే అని అనుకుంటే అది సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోతే ఆ ఎముక బల్లెపోట్లాగా జీవితాంతం నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు. అలాంటి దేవుని చిత్తంలో లేనటువంటి వివాహాలు అన్నీ కూడా, అలాంటి భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతో, ప్రతి చిన్నదానికి కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ప్రేమ చూపుకోకుండా ఎప్పుడు ఏదో ఒకటి సమస్యలు తెచ్చుకుంటూనే ఉంటారన్నమాట. దేవుడు భార్యాభర్తలను ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 8వ వచనం. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. భార్యాభర్తలు అయినటువంటి వారు ఒకరితో ఒకరు సరసాలు ఆడుకోవడం అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. వారు ఇస్సాకు, రిబ్కాలు అన్నమాట. ఈ భార్యాభర్తలు అయినటువంటి వారు ఒకరి పట్ల ఎంత ప్రేమనైనా మీరు కలిగి ఉండొచ్చు. మీరు ఇక్కడ ఇస్సాకు, రిబ్కా వారిద్దరూ పర్సనల్గా వారు సరసాలు ఆడుకుంటూ ఉన్నారంట. ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినాలలో సరసాలు ఎవరితో ఆడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలో కూడా చాలామందికి తెలియదు. భార్యాభర్తల మధ్యలో వారు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఎలాగున్నా అది వారిద్దరు వరకే. ప్రతి ఒక్కరు కూడా ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అనేది తెలుసుకోవాలి. మరి నీ భార్య మీద నీకు పూర్తి హక్కు ఉంటుంది, నీ భర్త మీద నీకు పూర్తి హక్కు ఉంటుంది. చాలామంది ఇతరులతో, లోకస్తులతో
ఇతర మనుషులతో సరసాలాడడానికి, వల్గర్ మాటలు మాట్లాడడానికి దేవుని వాక్యము దేవుడు అనుమతించడు. దేవుడు నీ జీవితంలో ఎవరైతే దేవుడు నీకు జీవిత భాగస్వామిగా ఇచ్చున్నారో వారితో మాత్రమే నీవు ప్రతి హావభావాలను నువ్వు పంచుకోగలవు. హల్లెలూయా. భార్యాభర్తలైనటువంటి వారు తమకు తాము వారిద్దరు ఎలాగైనా ఉండడానికి వారు అర్హులు. దేవుడు వారిని ఇద్దరిని కూడా, అందుకే వారు సిగ్గుపడరు, భయపడరు. వారిద్దరూ ఎప్పుడైనా తిట్టుకున్నా కానీ నా భర్త, నా భార్య, ఆధిక్యత ఒక భార్యకు ఒక భర్తకే ఉంటుంది. కొద్దిసేపు తిట్టుకుంటారు, మరలా కలిసిపోతుంటారు. అలాంటి జంటలను చూడండి, చాలా చూడముచ్చటగా ఉంటారు. ఉదయాన్నే బాగా ర్యాష్గా తిట్టుకుంటారా, సాయంత్రానికి ఒకరినొకరు నవ్వుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, వెంటనే ఒక్కటైపోతారు. దేవుడు ఆ భార్యాభర్తల యొక్క బంధాన్ని ఐక్యతతో, ప్రేమతో ఉండడానికి దేవుడు ఏర్పరిచారు. ఏదైనా సరే నీ భార్యతో, నీ భర్తతో నువ్వు ఫ్రీగా ఉండడానికి నీకు అధికారం ఉంది. అంతేకాని వేరే ఇతరులతో, ఇతర వ్యక్తులతో, ఇతర మనుషులతో కొద్దిమంది ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యేది, ఎవరితో పడితే వారితో సరసపు మాటలు, లోక సంబంధమైన మాటలు, వల్గర్ మాటలు, ఇవన్నీ సంఘానికి విరుద్ధము. సంఘములో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే లేనిపోని మాటలు, అనవసరమైన మాటలు, సరసోక్తులు. కొద్దిమంది చెప్తుంటారు కదా, ఎవరితో సరసాలాడేది కూడా తెలియదా నీకు, నోర్మోయ్ అని అంటుంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. భార్యాభర్తలుగా ఉండేవారిని గౌరవించాలి. వారికి ఉన్నటువంటి ఆ వ్యవస్థను గౌరవించాలి. వారి విలువ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విలువ చాలా గొప్పది. ప్రియ దేవుని పిల్లలారా, యవన పిల్లలు భార్యాభర్తలుగా ఉండేటువంటి వారితో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి. వారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. పురుషులైనా స్త్రీలైనా భార్యాభర్తలుగా ఉండేటువంటి వారిని వారి జోలికి వెళ్ళకూడదు, వారి జీవితాల్లో ఎంటర్ కాకూడదు, వారి కుటుంబాల్లో ఎంటర్ కాకూడదు. వారితో సరసాలు కాదు, చిన్న పెద్ద గౌరవము అనేది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ బహు జాగ్రత్తగా మంచి ప్రవర్తనలో నడవలసిన వారై ఉన్నారు. ఏ ఒక్క ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల జీవితంలోనికి ఎంటర్ కాకూడదు. అది నాశనానికి దారితీస్తుంది. ఒక అబ్బాయి జోలికి కానీ, ఒక అమ్మాయి జోలికి కానీ ఎవ్వరు కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళతో కానీ, పెళ్ళి అయిన వాళ్ళతో కానీ ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఈ మాట మాట్లాడొచ్చా, సరసాలు ఆడొచ్చా, ఎవరితో సరసాలు ఆడాలి. ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో దేవుడు అవకాశం ఇస్తాను, నీ భార్యతో నువ్వు ఎంత ఫ్రీగా అయినా ఉండు. అందుకే సంఘంలో కూడా చాలా సమయాల్లో ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి. నేటి దినాన సంఘాల్లో కూడా చాలామంది కుటుంబ వ్యవస్థలు ఒకరినొకరు చిన్నాభిన్నం చేసుకునేటువంటివి నేను విన్నాను. పలానా సంఘానికి వెళ్తే అది ఎంత లవర్స్ పార్క్ లాగా ఉంటుందండి. అంత నీచమైన కార్యాలు, ఒకరినొకరు పాడు చేసుకునేటువంటి పనులు, పాడు బుద్ధులు, పాడు ఆలోచనలు, వల్గర్ మాటలు, సరసోక్తులు. అదేదో ఒక పార్క్ లాగా ఉంటుంది కానీ అది దేవుని యొక్క మందిరం లాగా ఉండదండి. దేవుని మందిరము చాలా పరిశుద్ధమైంది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆ భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. దాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దానిలోనికి ఎవ్వరు కూడా మూడవ వ్యక్తి ఎంటర్ అయ్యారు అని అంటే అక్కడ వినాశనమే. హవ్వ జీవితంలో సాతాను వాడు సర్పము ఎంటర్ అయినది. అక్కడ శపితమైనటువంటి జీవితానికి వారందరూ కూడా పాత్రులైపోయారు. ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతమైనటువంటి దాంపత్య జీవితంలో ఎక్కడ కూడా మూడవ వ్యక్తి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారు అని అంటే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందరు చెబుదాం హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇది మొదటి విషయం అన్నమాట. భార్యాభర్తలైనటువంటి వారు ఒకరి పట్ల ఒకరు
ప్రేమ కలిగి జీవించాలి. రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, రెండవదిగా భార్యాభర్తలైనటువంటి వారు ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా జీవించవలసిన వారై ఉన్నారు. బాధ్యతలు అనేది మర్చిపోకూడదు. భర్త బాధ్యత భర్త నెరవేర్చాలి, భార్య బాధ్యత భార్య నెరవేర్చాలి. ఎవరికి దేవుడు ఏ ఏ పనులైతే ఇచ్చారో వారిరువురు కూడా వారి వారి బాధ్యతలు నెరవేర్చాలి. ఇక్కడ దేవుడు ఒక బాధ్యత ఇస్తున్నాడు, ఆ బాధ్యతను నెరవేర్చమని చెప్తున్నాడు. కానీ వారు నెరవేర్చారా? నెరవేర్చలేదు. 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. హల్లెలూయా. చాలండి. ఇక్కడ భార్యాభర్తలైనటువంటి వారికి దేవుడు ఒక బాధ్యతనిస్తున్నాడు. మీరు దీన్ని కాయండి, మీరు జాగ్రత్తగా ఉండండి, నా స్వరాన్ని వినండి, నాతో ఉండండి, మీరు నేను చెప్పిన మాటలు వినండి అని ఒక బాధ్యతనిస్తే ఆ బాధ్యతలను విస్మరిస్తూ ఉన్నారు. వారు అక్కడ దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉన్నారు. వీరు ఒకరి పట్ల ఒకరికి సరి అయినటువంటి సంబంధము అనేది లేదు. అక్కడ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. భార్యకు ఎలా నడుచుకోవాలో, భర్తకు ఎలా నడుచుకోవాలో దేవుడు వారి వారి బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యత ప్రకారముగా నడుచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన ఎవరైనను చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీలు మీ భర్తకు లోబడి ఉండాలి, లోబడి జీవించాలి. మంచి చదువులు చదువుకోవచ్చు, లేకపోతే పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, అందచందాలు ఉండవచ్చు, ఏవేవో ఉండొచ్చు. కానీ లోబడి బ్రతకమని దేవుడు నీ భర్తకు లోబడి బ్రతకమని దేవుడు చెప్పాడు. వాక్యం చెప్తుంది. నువ్వు ఏది చేసినా సరే ఒకానొక సమయం వచ్చేసరికి నీ భర్తకు లోబడాలి. తను ఏం చెప్తున్నాడో వినాలి, తను విన్నదాన్ని పాటించాలి. మంచా చెడా ఏ విషయంలో నా భర్త నాకేం చెబుతున్నాడు అనేది ముందు విని లోబడడం నేర్చుకోవాలి. భార్య లోబడడం, భర్త ప్రేమించడం ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. నేను అంటాను, లోబడడం ఎంత కష్టమో ప్రేమించడం కూడా అంతే కష్టం. కొద్దిమంది లోబడుతుంది కదా అని చెప్పేసి బాగా లోకువగా తీసుకుంటూ ఉంటారు. ఇంక ఎందుకు పనికిరాని దానిలాగా తీసి పడేసి మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళు చేయాలి, లోబడాలి. భార్య అయితే లోబడాలి, భర్త అయితే ప్రేమించాలి. ఇది దేవుడు ఆయన వాక్యము చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. మనము ఈ స్త్రీల గురించి, ముందుగా భార్య గురించి మనం చూసినట్లయితే ఆ కింద వచనాల్లో ఒకసారి చదవండి. 6వ వచనం చదువుతారా? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. ఏమని పిలిచిందంటండి? పిలవండి ఎవరైనా ఒకరు, మీ భర్తను. ఎవరు కుటుంబంతో వచ్చారు? అమ్మా పిలువమ్మా, నీ యజమానిని పిలువు.
యజమానుడా అని పిలిచిందంట. ఆ స్థానము శారమ్మ కూడా తన భర్తను యజమానుడని పిలిచి తనకు లోబడి జీవించిందంట. ఆ స్థానం ఇవ్వాలి. భార్యకు శిరస్సుగా పురుషుడు ఉన్నాడన్నమాట. ఆ స్థానం ఎప్పుడు పోకూడదు. ఒకవేళ ఏదైనా ఒక 5 నిమిషాలు అలా ఇలా వాదులాటలు ఆడుకోవచ్చు. 6వ నిమిషంలో నా భర్త కదా, నేను లోబడి ఉండాలి, సరేలే నేనే తగ్గుతాను, నేనే ఒక అడుగు తగ్గుతాను అని అనుకోవాలి. నేను తగ్గను నువ్వు తగ్గొద్దు అని అంటే అక్కడ పెద్ద విస్ఫోటనం జరుగుద్ది అన్నమాట. హల్లెలూయా. ఎవరో ఒకరు తగ్గాలి. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే చాలామంది ఎవరి జీవితాలు ఎవరెవరి పరిస్థితులు ఎలాగున్నాయో కానీ లోపల ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట. పైకి హ్యాపీగా ఉంటారన్నమాట. హల్లెలూయా. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి ధర్మం వాళ్ళుగా నెరవేరిస్తే, బాధ్యతలు నెరవేరిస్తే అది మంచిది. మీ బాధ్యతలు మీరు మర్చిపోకూడదు. నేను స్త్రీని, నేను భార్యను, నేను నా బాధ్యత లోబడమని దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, అది మంచో చెడో, నాకు ప్రయోజనమో కాదో, సరే ఇంకెన్నిసార్లు చెప్తూ ఉన్నాడు ఆ మనిషి వినకుండా, సరే లోబడి వెళ్తాను. ఇలాగున ఒక విధేయత కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది బాధ్యత. లోబడడం అంటే బానిసత్వం కాదండి. నేనేమన్నా నీకు బానిసనా అని అనుకుంటూ ఉంటారు. లోబడడం అంటే బానిసత్వం కాదు. అది దేవుడి నుండి వచ్చేటువంటి ఒక గొప్ప జీవితం. అది కూడా ఒక వరమే. లోబడి జీవించడం కూడా ఒక వరమేనన్నమాట. అలాగే ఆ కింద వచనంలో మనం చూస్తే 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. భార్యనంట సన్మానించాలంట. లోబడడం పెద్దదా, సన్మానించడం పెద్దదా? ఎప్పుడైనా సన్మానించారా? సన్మానం అంటే ఎలా జరుగుతుంది? శాలువ వేసి పుష్పగుచ్చం ఇచ్చి దాని అంతటికి రిలేటెడ్గా ప్రేమించడం. ఒక మంచి ప్రేమను భార్య పట్ల చూపించాలి. ఎందుకంటే కృపావరములలో జీవమను కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారు. వారు దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరాలలో ఒకరంట వాళ్ళు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎంతో ప్రేమించి ఒక గిఫ్ట్ని ఇచ్చాడన్నమాట. భార్య అనేది బహుమానము. కీర్తనలో 127వ కీర్తనలో చెప్తుంది కదా, గర్భఫలము అనేది బహుమానము. గర్భఫలము అంటే స్త్రీ పుట్టుకతోనే గర్భఫలాన్ని ధరించుకొని పుడుతుందన్నమాట. గర్భఫలంతో పుడుతుంది. పురుషుడికి గర్భఫలం ఉండదు. అంటే దేవుడు ఒక గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు స్త్రీని పుట్టిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా గమనించాలి, దేవుని వాక్యం గమనించాలి. దేవుడు గర్భఫలం ఇచ్చి స్త్రీలను పుట్టిస్తున్నాడు అంటే వాళ్ళు దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా. మంచి గుణవంతులు దొరకటం అది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమేన్. వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఒకవైపున బలహీనమైన వాళ్ళే అని చెప్తూ మళ్ళీ జ్ఞానంతో కాపురం చేయండి అని చెప్తుంది. హల్లెలూయా. వాళ్ళని మీరు తక్కువ అంచనా వేశారంటే మాత్రము పురుషులకే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు బలహీనమైన వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటారంటే మట్టి ముద్ద కంటే ఎముకలు మేమే గట్టి వాళ్ళం అనుకుంటారు. అంటే దేవుడు పురుషుల్ని మట్టితో చేశాడు,
స్త్రీలను ఎముకలతో చేశాడు. సో ఇప్పుడు మట్టి ముద్దను ఎముకను రెండు తీసుకొని అలా కింద వేసామనుకోండి, ఏది పగిలిపోతుంది? వాళ్ళు పేరుకు బలహీనలనే కానీ, బలహీనమైన ఘట్టాలని పేరే కానీ, నిజానికి వాళ్ళు అలిగితే, ఇంట్లో వాళ్ళు కానీ అలిగితే ఎలాగుంటుంది ఆ ఇల్లు? దయ్యాల కొంపలాగా ఉంటుంది. వారు ఒక్కరోజు కానీ అలిగి అలా కానీ పడుకున్నారంటే మాత్రం ఇంకేం లేదు, అన్నీ ఎక్కడెక్కడ స్తంభించిపోతాయి అన్నమాట. ఆ భర్తకు గుండెల్లో దడ 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 ఏం చేస్తుందో, ఎవరికి చెప్తుందో, ఎట్లా చేస్తుందో, ఉప్పు కారం ఎక్కువ వేస్తుందేమో, సాయంత్రం వచ్చేలేక పలుకుతుందో పలకదో, ఎన్ని ఆలోచనలు వస్తాయో. మళ్ళీ బైబిల్ ఏం చెప్తుంది? బలహీనమైన ఘటమంట. వారు చాలా తెలివితో ఇంట్లో అన్నీ చేస్తుంటారు. అందుకే నువ్వు అజ్ఞానంతో నడుచుకున్నావంటే మాత్రము ఆ బలహీనమైంది కాస్త బలమైపోతుంది. హల్లెలూయా. సో మీ భార్యలతో జాగ్రత్తగా జ్ఞానంతో కాపురం చేయండి అని చెప్తుంది దేవుని వాక్యం. ఆమేన్. వాళ్ళు బలహీనులు అని నేను అనుకోవద్దు. వాళ్ళు కొంచెం కానీ ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం వంట రూమ్లో నుంచి గిన్నెల సౌండ్లు వినపడుతూ ఉంటాయి. ఏదో నీకు ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. నీకు రేపు ఒక్కరోజు ఛాన్స్ పెట్టే బెడ సర్దుకుంటా, మా ఇంటికి వెళ్తా, ఏదో చెప్తా ఉంది. వంట రూమ్లో సామాన్ అన్నమాట, ఆ థింగ్స్ అన్నీ కూడా. హల్లెలూయా. డైరెక్ట్గా ఏం చెప్పరు వాళ్ళు, అన్నీ ఇండైరెక్ట్గా చేసి చూపిస్తారు. పిల్లలతో చెప్పిస్తారు. ఇంట్లో చీపుర్లు మాట్లాడతాయి, గరిట్లు మాట్లాడతాయి, ఉప్పు కారాలు మాట్లాడతాయి. సిమ్టమ్స్ భలే భలే చూపిస్తుంటారన్నమాట వాళ్ళకి కానీ కోపాలు వచ్చాయంటే. అందుకే, ఎందుకంటే నీలో నుంచి తీయబడిందే, నీలో నుంచి నీ మాంసమే, నీ ఎముకే. అందుకని తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా. అందుకే చాలామంది భర్తలు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడన్నా కోపం వచ్చింది అని తెలిస్తే చాలు వెంటనే భార్య కన్నా ముందు భర్త జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయ్యి బాబాయ్ ఎందుకులే నాకు వచ్చింది తంట, అసలు కదిలించుకోకుండా ఉండడమే మంచిదని అనుకుంటారు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకే దేవుడు ముందుగానే కనిపెట్టి భార్యలతో జ్ఞానంతో కాపురం చేయండి. జ్ఞానం అంటే ఎప్పటికప్పుడు అబిగయీల్లాగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. భర్త ఒకవేళ మూర్ఖుడిగా ఉంటాడు, భార్య ఒకవేళ మూర్ఖురాలుగా ఉంటుంది. జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఇల్లు కట్టుకునేది జ్ఞానవంతురాలే కాదు. ఈ వాక్యాన్ని బట్టి ఏం అర్థమవుతుంది? జ్ఞానవంతుడు కూడా ఇల్లు కట్టుకోవాలి. హల్లెలూయా. భర్త కూడా జ్ఞానంతో నడుచుకుంటేనే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఎప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా భార్యలను అలాగ అలవాటు చేసి పెట్టగాకండి. ప్రతిదానికి అలిగినప్పుడు అంతా మీరు భయపడటం. భర్తగా మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలి. వారిని సరి అయినటువంటి మార్గంలో నడిపించడం మీ బాధ్యత. సమస్యలు రాకుండా చూసుకునేది మీ బాధ్యత. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా నడుచుకునేది మీకు చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా. మీ ధర్మము అనేది ఒకటి ఉంది, దాన్ని మీరు నెరవేర్చాలి. ఆమేన్. వారు మీతో పాలివారు, ఒకరి పట్ల ఒకరు మీరు అలాంటి ఒక బాధ్యతలను కలిగి మీరు జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. హల్లెలూయా. చాలండి. మీ ధర్మాలు మీరు నడిపించాలి. ఎప్పుడు కూడా వారిని పట్టించుకోకుండా అంతను వదిలేసేయకూడదు. ఆయనే తింటాడులే, ఆయనే వెళ్తాడులే, ఆయనే వస్తాడులే. కొద్దిమంది చెప్తారు, నేనేం చేయనయ్యా, మా ఆయన ఎంత మంచోడంటే నన్ను బాగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, వస్తాడు, అన్నం వేసుకుంటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు, ఆయన పని ఆయనే, నన్ను ఎంత బాగా చూసుకుంటాడో. మీకు కొన్ని ధర్మాలు ఉంటాయంట. మీ ధర్మాలను మీరు చక్కగా నెరవేర్చాలి. నేను కూడా చేస్తాను. నా భార్యకు బాగలేనప్పుడు ఇక అన్నీ ముందు పెట్టుకుంటాను, వెజిటేబుల్స్ అన్నీ ముందు పెట్టుకుంటాను, అన్నీ కట్ చేసి ఇస్తానన్నమాట.
ఇంకా బాగలేకపోతే వంట కూడా చేసేస్తాను. ఒక పూట 2 పూట్ల అలాగా రెస్ట్ ఇచ్చేస్తాను. ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే 2-3 రోజులు అలా రెస్ట్ ఇచ్చేస్తాను. 3 రోజులైన వరుసగా పిల్లలకు చేసి పంపించేస్తూ ఉంటాను. మా ధర్మాలు ఒకరి పట్ల ఒకరికి, ఆ ధర్మము ఒకరిని ఒకరు, దేవుడు మీకు ఏమిచ్చాడో ఆ బాధ్యతలను, ఆ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. నిన్ను బట్టి నీ భార్య సంతోషంగా ఉందా? నీ భర్త సంతోషంగా ఉన్నాడా? నీ భర్తకి పంచాల్సినటువంటి సంతోషాన్ని నీ భర్తకి ఇవ్వాలి. వారి మాటను వినాలి. వారి ఆలోచనలు లోక సంబంధమైన మార్గాలకు వెళ్లకుండా ఒకరి పట్ల ఒకరు మీకు ఏ ధర్మాలనైతే దేవుడిచ్చాడో ఆ ధర్మాలను నెరవేర్తించాలి. వాటి పట్ల అనాలోచనగా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా నీ భర్తను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి. మీ ధర్మములు మీరు జరిగించమని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మీరు ప్రేమగా ఉండడం, ఐక్యతగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం, ఒద్దికగా ఉండడం, ఇవన్నీ మీ ధర్మం. మీ ధర్మాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భార్య ధర్మము భార్య నిర్వర్తించాలి, భర్త ధర్మాన్ని భర్త నిర్వర్తించాలి. ఆమేన్. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగే 10వ వచనంలో మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తని ఎడబాయకూడదు. ఎడబాసిని ఎడ్ల అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. చాలండి. పరిత్యజింపకూడదు. భార్యాభర్తలైనటువంటి వారు జీవితాంతము కలిసి ఉండడానికి పెళ్లి చేసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తే విడిపమ్మని చెప్పటం కాదు, ఇక్కడ చెప్పలేదు. మీరు జీవితాంతము ఇక మీ జీవితంలో మీరు కావాలనుకున్నారు, కోరుకున్నారు, అరేంజ్డ్ మ్యారేజో లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో, మీ జీవితంలో ఇక మన భాషలో చెప్పాలంటే చచ్చినట్టుకు పడి ఉండాల్సిందే, అంతే. హల్లెలూయా. ఇక అంతే, ఫిక్స్ అయిపోయారు. మెడకు 3 ముళ్ళు కట్టుకున్నారు. కష్టమా, నష్టమా, వ్యాధ, బాధ, ఇక ప్రమాణాలు గుర్తు చేసుకోవాలి. మేలుకైనను కీడుకైనను, వ్యాధి యందును బాధ యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకే భర్తగా ఉంటానని, నీకే భార్యగా ఉంటానని నా మెడకు కట్టుకుంటున్నాను. హల్లెలూయా. అంతేనా? ఇక ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వదిలిపెట్టడానికి, చిచి అనవసరంగా వచ్చింది నా లైఫ్లోకి, అప్పుడు ఏదో అనుకున్నాను, మాయలో పడిపోయాను, ఏం మాయ చేసిందో ఏమో, నా కొడుకుని ఏం మాయ చేసిందో, నా కూతురుని ఏం మాయ చేసిందో, ఇవే కదా చాలామంది పెద్దల్లో కూడా ఉండేది. రకరకాలైనటువంటి భావాలు. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం చెప్తుంది ఎప్పుడు కూడా పరిత్యజించకూడదు. ఇక మీకు అవకాశమే లేదు, ఆప్షనే లేదు మీకు. ఇంకా భార్యాభర్తలు మీ ధర్మాన్ని, విడాకులు అనేది మీ జీవితంలో ఉండకూడదు. ఒకరినొకరు ఎడబాపడం అనేది మీ జీవితంలో ఉండకూడదు. మీరు జీవితాంతము మీరు కలిసి ఉండడానికే దేవుడు ఒక్క శరీరముగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఒకవేళ విడాకులు ఏమైనా కానీ తీసుకోవాలి అని అనుకుంటే 2 ఆప్షన్లు ఇస్తున్నాడు. అది ఒకటి, ఈ లోక సంబంధంగా నీ భార్య కానీ నీ భర్త కానీ వ్యభిచార కోపంలో పడిపోయి, ఒకవేళ వ్యభిచార సంబంధమైనటువంటి స్థితిలో కానీ పడిపోయి ఉంటే, వ్యభిచార కారణమును బట్టి తప్ప ఎవరు కూడా తన భార్యనైనా తన భర్తనైనా పెద్దల సమ్మతి చొప్పున పక్కన పెట్టకూడదు. పెద్దల సమ్మతి చొప్పున వారిని
విడాకులు తీసుకోవచ్చు, పక్కన పెట్టవచ్చు. నా భార్య బాగా చెడిపోయింది, నా భర్త బాగా చెడిపోయాడు, చిచి ఇట్టటోటితో నేను కాపురం చేసేది, నేనేమో అనుకున్నాను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, చివరికి ఇలాంటి ఇలాంటి పనికిమాలినటువంటి బ్రతుకుతూ ఉన్నాడా అని చెప్పి భార్య అయినా భర్త అయినా అలాంటి వాళ్ళతో అప్పుడు మాట్లాడుకొని నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే అది తట్టుకోలేనటువంటి సమస్య, తట్టుకోలేనటువంటి బాధ. అది ఎవ్వరు కూడా అది ఇష్టపడరు అన్నమాట. ఒక భార్య అయినా సరే భర్త అయినా సరే ఆ ఒక్క విషయంలో మాత్రం ఇష్టపడదు. తన భర్త ఇంకొక అమ్మాయితో కానీ తన భార్య ఇంకొక అబ్బాయితో కానీ ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునే ఆ పరిణామం అనేది ఏ భార్య కానీ ఏ భర్త కానీ అంగీకరించరు. అందుకే ధర్మశాస్త్రంలో ఈ కారణాన్ని బట్టి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే విడాకులు తీసుకోండి. రెండవది, ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటే ఏదో ఒక కారణాన్ని బట్టి, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి కారణాన్ని బట్టి చనిపోయి ఉండాలి. ఒక యాక్సిడెంటో లేకపోతే ఒక వ్యాధో ఏదో జరగకూడని కార్యము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి ఇక భార్య లేని పరిస్థితుల్లో, భర్త లేనటువంటి పరిస్థితుల్లో ఇంకొక వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాని వేరే ఏ విషయంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా భార్యను భర్త విడనాడడానికి అవకాశం లేదు. పరిత్యజించకూడదు. కొద్దిమంది చెడిపోయినటువంటి తలంపులు ఎలాగుంటాయి, ఇంటెన్షన్ తోటి చంపి ఇంకొక పెళ్లి చేసుకోవాలనేటువంటి మనస్తత్వాలు. అలాంటివి టీవీలలో న్యూస్లలో చాలా చూస్తుంటాం కదా. ఇంకొకరితో పెట్టుకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఉన్న కుటుంబాన్ని పాడు చేసుకోవడం. ప్రియదేవుని పిల్లలారా, ఇలాంటివన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఇంటెన్షన్స్ కూడా ఏవి కూడా దేవుని పిల్లల్లో ఉండకూడదు. నీ జీవిత కాలం అంతా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యతో భర్తతో సంతోషించాలి, ఆనందించాలి, తృప్తి పడాలి. నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము అని భార్య భర్తల గురించి ఆ మాట చెప్తుంది కూడా. సో భార్య భర్తలైనటువంటి వారు వారి జీవితాలు ఇంత విలువైనవి. వారు తెలుసుకోవాల్సిన వారి ధర్మాలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు కూడా రాకూడదు. మేము విడిపోవాలి, మేము డైవర్స్ తీసుకోవాలి, మీ వాళ్ళతో మాట్లాడు, అనవసరంగా నాకు దాపరిచ్చావు, చిచి నేనేదో అనుకున్నాను, నీ జీవితం ఏంటి అదే ఇదా అని లేనిపోనివన్నీ తెచ్చుకోకూడదు భార్య భర్తలైనటువంటి వారు. కొంతమంది ఎంత పెద్దోళ్ళైనా ఇంకా చేదస్తాలు ఉంటాయి, పెద్దోళ్ళకు కూడా చేదస్తాలు ఉంటాయి. మన జీవితంలో కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టపరుచుకోవాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి. నిన్ను నమ్మినటువంటి నీ భార్య, నిన్ను నమ్మినటువంటి నీ భర్త, హల్లెలూయా, వాక్యం చెప్తుంది, బలహీనమైన ఘటము. వారికి నువ్వు తప్ప ఇంకొకరు వేరొక లోకం ఉండదు. నిన్ను ప్రేమించి నిన్ను కావాలనుకొని నిన్ను అరేంజ్డ్ చేసుకొని నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి భార్య నువ్వే నాకు సమస్తము, నువ్వే నాకు సర్వము అని నీ మీద తన మనసు అంతా కూడా పెట్టుకొని ఉంటుంది. అలాగే ప్రతి భర్త కూడా నా జీవితంలో నువ్వు కావాలి, నువ్వే నాకు సమస్తము అని చెప్పేసి భర్త కూడా నీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉంటాడు. అలాగున ఆశ పెట్టుకున్నటువంటి నీ భర్తను, నీ భార్యను ఎంత మాత్రం బాధ పెట్టుకోకూడదు. చెప్పుకోవాలి, సమస్యలు ఏమైనా వస్తే అన్నీ సరైపోతాయిలే, నేనున్నానుగా, నీకేం పర్వాలేదు, నేనున్నాను. హన్నాకు శోధన వచ్చింది. హన్నా భార్య ఏమన్నాడు, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువగానా నేను నీకు, ఎందుకు బాధపడతావు, హ్యాపీగా ఉండు, దేవుడు చేసే టైంనే దేవుడు అన్నీ చేస్తాడు, మరి ఎక్కువ బాధపడొద్దు. ఏ విషయంలోనైనా సరే ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి భార్య భర్తలైన వారు. హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. యవనస్తులు ఏమన్నా డీప్గా వెళ్ళిపోతున్నారా? సబ్జెక్ట్ బాగుందమ్మా. యవన పిల్లలు మంచి మీ జీవితంలో దేవుని చిత్తంలో ఉన్నటువంటి మంచి వ్యక్తుల్ని రావాలని ఆశపడండి.
దేవా నీవెన్నుకున్నటువంటి వ్యక్తులను మా జీవితంలో ఈ ప్రభువా. ప్రార్థనలు చేసుకోండి. నాకు ఇక్కడ ఎముక దొరికింది, అక్కడ కండ దొరికింది, అక్కడ మాంసం దొరికింది అని అనుకోవద్దు. హల్లెలూయా. దేవుని దగ్గర అడగండి. దేవుడు ఏర్పాటు చేస్తాడు, దేవుడు మీకు చూపిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రభువా నా జీవితంలో సరి అయిన వ్యక్తిని నాకు పంపించు ప్రభువా, నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని నాకు పంపించు ప్రభువా అని ప్రార్థన చేయండి. యవ్వన పిల్లలు, దేవుడు ఇస్తాడు మీకు తగిన సమయంలో. ఆమేన్. చదివే వయసులో చదువు